నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, పుష్ప 2 అయితే పెద్ద హిట్ కొట్టేసింది సార్. ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. అంటే ఎలా చూస్తారు సార్ మీరు ఇంత కలెక్షన్స్ ని, ఈ మూవీ సక్సెస్ ని మీరు ఎలా చూస్తారు సార్? మీ మాటల్లో ఒకసారి. తప్పకుండా. ఎందుకంటే పుష్ప 1 ద్వారా జాతీయ అవార్డు పొందాడు అల్లు అర్జున్. అందరూ కూడా ప్రశంసించారు. 60 సంవత్సరాల చరిత్రలో ఎవరు సాధించలేనిది అల్లు అర్జున్ సాధించాడు. ఓకే, గుడ్. అదే సమయంలో పుష్ప 2కి 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఆయన యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఆయన ఎదిగిన తీరు కావచ్చు, నేను అందరికీ అతీతుడిని, నేనే నెంబర్ 1 అన్నట్టు రీతిలో వ్యవహరించాడు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా రేవతి చనిపోవటం, దానికి నేను కారణం కాదని అనటం, తర్వాత ముఖ్యమంత్రి గారికి స్పందించటం, ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కోటి అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సరే, మొత్తానికి ఏదైనా కానీ 1 మంత్ అయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక తెలుగు సినిమా పుష్ప 1, పుష్ప 2. పుష్ప 1లో అసలు హిందీ సినిమా, తెలుగు సినిమా చూసేవాళ్ళు తక్కువ అనే సమయంలో నార్త్ లో 100 కోట్లు కలెక్షన్ చేసింది. ఎవరు ఊహించిన కలెక్షన్స్. ఒక ఇంటర్నేషనల్ గా జాతీయ వ్యాప్తంగా అల్లు అర్జున్ అనేది నార్త్ లో కూడా ఎమర్జ్ అయ్యాడు. ఒకవైపు కేరళలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు. పుష్ప 2 3 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏంటి సినిమా, ఎలా ఉండబోతుంది అనుకున్నారు. విపరీతమైన హైప్ మధ్య ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లో రిలీజ్ అయింది. కలెక్షన్స్ నార్త్ సౌత్ లేకుండా కుమ్మేసి వదిలిపెట్టినట్టే ఒక రకంగా. ఈ రోజుకి 30 రోజులు అయితే 1810 కోట్లు కలెక్షన్ బాహుబలి. ఇంతవరకు అది ఎవరు రికార్డు చెరిపేయలేరు అనుకున్నారు. మరి 30 రోజులకే 1831 కోట్లు కలెక్షన్ చేసేసింది. అంటే బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసేసి భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఎవరు సాధించలేని 100 సంవత్సరాల చరిత్రలో అల్లు అర్జున్ పుష్ప 2 సాధించినట్టే. ఈ సందర్భంగా కిరణ్ టీవీ సాక్షిగా మనం అభినందన చెప్పాల్సిందే. అదొక ఎత్తు అయితే, పుష్ప 1లో 100 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా పుష్ప 2 నార్త్ లో హిందీలో 800 కోట్లు కలెక్షన్ చేసింది. హిందీ చలనచిత్ర చరిత్రలో ఈ రికార్డ్ అసలు బ్రేక్ అనమాట 100 years లో. అది కూడా ఒక సెన్సేషనల్ హిట్. ఒక తెలుగు సినిమా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎమర్జ్ అయిన తీరు చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు అనేక వివాదాల నడుమ ఆయన ఒక మనిషికి తొక్కిసలాటలో చనిపోవటం, అందరి నుంచి జరుగుతుంటే, ఒకవైపు కలెక్షన్లు ఎక్కడ ఆగల. మనం శని ఆదివారాలకు వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్స్, ఈ కలెక్షన్ చూస్తూ ఉంటే ఒక హిందీ బెల్ట్ లోనే నార్త్ లోనే 800 నుంచి 1000 కోట్లకి వెళ్ళేటట్టు అవకాశం కనబడుతుంది. అంటే దీని అనుకున్నట్టుగా గ్రాండ్ గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే 1200 కోట్లు వస్తే గుడ్ యావరేజ్ అనుకున్నారు. 1500 కోట్లు దాటితే హిట్ అనుకున్నారు. అది 1800 నుంచి 2000 కోట్లకు వస్తే సూపర్ హిట్. ఆ దిశగా ఈ సినిమా వెళ్తుందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక నటుడిగా 4 పదుల వయసులో అతను సాధించిన అచీవ్మెంట్, తను జాతరలో అతను ప్రదర్శించిన నటన, చివరి హాఫ్ అన్ అవర్ లో తన అద్వితీయ నటన కనపరిచాడు. దానికి నో డౌట్ ఎట్ ఆల్. ఇదే సమయంలో తను చేసిన తప్పుని సరిదిద్దుకున్నట్టుగా ఇప్పుడు తీసుకున్న స్టెప్స్ ని బట్టి కనపడుతుంది. తన వెనకున్న ఆర్మీ, తనకున్న పిఆర్ టీమ్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి తనేంటి, ఎక్కడి నుంచి వచ్చాడని మూలాలు మర్చిపోకుండా ఉంటే అతనికి మంచి జీవితం ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు మనం చెప్పాం పాజిటివ్ గా, తప్పు చేస్తే తప్పు చేసామని ఒక జర్నలిస్ట్ గా మీరు కానీ అనలిస్ట్ గా నేను కానీ అడిగే హక్కు ప్రజల తరపున ఉంటది. అదే మంచిగా ఉంటే ఇప్పుడు మంచి చేశారని చెప్పి కిరణ్ టీవీ చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు కలెక్షన్స్ వచ్చింది, బాహుబలి రికార్డు ఎవరు కొట్టేవాళ్ళు లేరు అని చెప్పి అన్నారు. ఇండియన్ రికార్డ్స్ లోనే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఇండియా చలనచిత్ర చరిత్రలో 1810 కోట్ల నుంచి 1830 కోట్లు వచ్చింది. అది ఇంకా పెరుగుతుంది కదా. 30 రోజులకి ఇంత రికార్డు బ్రేక్ చేయటం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక తెలుగువాడిగా అల్లు అర్జున్ గారిని మనం అభినందించాలి. అదే విధంగా సుకుమార్ని, అతను తీర్చిదిద్దిన సుకుమార్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు రంగస్థలంలో ఎట్లయితే రామ్ చరణ్ ని తీర్చిదిద్దారు, అల్లు అర్జున్ కూడా తీర్చిదిద్దింది ఎవరు? సుకుమారే. కాబట్టి ఈ అల్లు అర్జున్ గాని రామ్ చరణ్ కావచ్చు ఎక్కడ పెరిగారు? మెగాస్టార్ నీడని పెరిగిన వాళ్ళే. అంటే ఏదైనా కానీ మూలాలు మర్చిపోకుండా ఉంటే అతనికి మంచి జీవితం ఉంటుందని మనం ఆకాంక్షించాలి. ఈ సందర్భంగా కిరణ్ టీవీ సాక్షిగా ఒక తెలుగు వాడు ఇంతవరకు సాధించలేనిది జాతీయ అవార్డు అతనే సాధించాడు. ఒక తెలుగు హీరో సాధించలేని ఈ రికార్డులు, సినిమా కలెక్షన్స్ కూడా నార్త్ సౌత్ తేడా లేకుండా ఈ రికార్డులు మొత్తం మోగించడం అనేది ఒక విశ్లేషకుడిగా, యాజ్ ఎ లామెన్ గా కిరణ్ టీవీ సాక్షిగా అల్లు అర్జున్ గారిని అభినందిస్తున్నాం అనమాట.